నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు మనం భగవద్గీతలో 3 శ్లోకాలు చదువుకుంటున్నాం. 17వ అధ్యాయం 20, 21, 22. ఈ 3 శ్లోకాలు దానము గురించి చెప్పబడ్డాయి. ఎవరికి దానం చేయాలి, ఎవరికి దానం చేయకూడదు, ఎప్పుడు దానం చేయాలి, ఎప్పుడు దానం చేయకూడదు అనే విషయాలు భగవంతుడే స్వయంగా ఇక్కడ వివరించాడు. యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 కూడా మహాత్ముల్ని కూడా పవిత్రుల్ని చేస్తుంది. పావనాని చ మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు మహాత్ముల్ని కూడా పవిత్రుల్ని చేస్తుంది. అంటే మహాత్ములు సైతం ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా యజ్ఞము, దానము, తపస్సు విడిచిపెట్టకూడదు అని ఇక్కడ చెప్పబడింది. భగవద్గీతలో అనేక అంశాలను భగవంతుడు గుణాలకు అనుగుణంగా ఏ విధంగా మానవులు చేస్తారో ఆయన చెప్తున్నారన్నమాట. అంటే ప్రతి ఒక్కటి ఆహారమైన, శ్రద్ధ అయినా, యజ్ఞమైన, తపస్సైనా, దానమైన వివిధ గుణాల్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా చేస్తారు అని ఆయన భగవంతుడే స్వయంగా వివరిస్తున్నారు. దానిలో సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా చేస్తారు, రజోగుణంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా చేస్తారు, తమో గుణంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా చేస్తారు, భగవంతుడే స్వయంగా వివరిస్తున్నారు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే తమో గుణంలో చేసేవాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు. రజోగుణంలో ఉండి చేసే వాళ్ళు దానం చేసినట్టు మనం చేయకూడదు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా చేస్తారో మనం కూడా అలాగే చేయాలి. అలా చేస్తుంటే ఏమవుతుంది అంటే సత్వగుణ కార్యాలు మనం చేస్తూ ఉంటే మనం కూడా తమోగుణం, రజోగుణం వదిలిపెట్టి సత్వగుణంలోకి వస్తాం. ఉదాహరణకు ఎందుకు అలా జరుగుతుంది అంటే మనం రోజు పొద్దున్నే లేవడం మొదలు పెట్టామనుకోండి, మనకు చాలా మంచి అలవాట్లు కలుగుతాయి. ఆత్మకు ఆనందం కలుగుతుంది, శరీరానికి ఆనందం కలుగుతుంది, మనస్సుకు ఆనందం కలుగుతుంది. మనము ఆ బ్రహ్మ ముహూర్తంలో భగవంతుడిని కనుక సేవిస్తే ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతాం. ఈ అలవాటు అనేది, పొద్దున్నే లేవడము అనే అలవాటు అనేది సత్వగుణంలో ఉన్న వాళ్ళకు చెప్పబడింది. కాబట్టి ఆ అలవాటు మనం పెంచుకుంటూ ఉంటే ఆ సత్వగుణం మనకు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ దానం గురించి చెప్పారు. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన సమయంలో, సరి అయిన ప్రదేశంలో యోగ్యుడైన వ్యక్తికి విధిగా ఇవ్వబడే దానము సత్వగుణములోనిదిగా భావించబడుతుంది. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే. అనుపకారిణే అంటే ప్రతిఫలము లేకుండా, వాళ్ళ నుంచి మనము ఏమీ ఆశించకుండా మనము వాళ్లకు దానం ఇస్తే అది ఎవరికి? దేశే కాలే చ పాత్రే చ. సరి అయిన ప్రదేశంలో, సరి అయిన సమయంలో, సరి అయిన వ్యక్తికి అంటే యోగ్యుడైన వ్యక్తికి దానం ఇస్తే అది సాత్విక దానము అని చెప్పబడుతుంది. ఆధ్యాత్మిక కార్యాలలో నెలకొన్నట్టి వ్యక్తికే దానం ఇవ్వాలని వేద సాహిత్యంలో ఉపదేశించబడింది. దానం ఎవరికి ఇవ్వాలి అంటే ఆధ్యాత్మిక కార్యక్రమంలో నెలకొన్నట్టి వ్యక్తికి. వివేచన లేకుండా దానం ఇవ్వడం ఎక్కడా ఉపదేశించబడలేదు. ఆధ్యాత్మిక పూర్ణతే సర్వదా ముఖ్యమైన విషయం. కాబట్టి ఎవరు యోగ్యుడైన వ్యక్తి అంటే అందరికంటే యోగ్యుడైన వ్యక్తి భక్తుడు. మరి మిగతా వాళ్ళు ఎవరికి దానం ఇవ్వద్దా అంటే ఒక భిక్షగాడికి అన్నం పెట్టవచ్చు,
ఇంకా కొంతమందికి మనం కొన్ని ఇస్తాం. కానీ మనం వాళ్ళకు అవసరమైన దానికంటే ఎక్కువ వాళ్ళకు ఇచ్చామనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ డబ్బుతోటి వాళ్ళు దుర్వినియోగం చేస్తారు. కాబట్టి యోగ్యుడైన వ్యక్తికే దానం ఇవ్వాలి. ప్రసాదం, భోజనం మనం అందరికీ ఇస్తాం, కానీ మనం వచ్చే పెద్ద పెద్ద దానాలు మనము భక్తులకే ఇవ్వాలి. ఇంకా దేశే కాలే చ పాత్రే చ, పాత్రత అంటే యోగ్యత, పాత్రుడు అంటే యోగ్యుడైన వాడు, యోగ్యుడైన వాడికి దానం ఇవ్వాలి. అలాగే ఏ కాలంలో అంటే దాని గురించి చెప్పారు. తీర్థక్షేత్రంలో, ఇది దేశం, ఏ దేశంలో అంటే ఏ ప్రదేశంలో అంటే తీర్థ ప్రదేశంలో, ఒక పుణ్యక్షేత్రంలో దానం ఇస్తే అది దాని ఫలితం కొన్ని రెట్లు, కొన్నిసార్లు 100 రెట్లు అని చెప్పారు, కొన్నిసార్లు 1000 రెట్లు అని చెప్పారు, కొన్నిసార్లు లక్షల రెట్లు అని చెప్పారు. అలా ఇవ్వాలి. ఆ తర్వాత కొన్ని సమయాల్లో సూర్య చంద్ర గ్రహణ కాలాల్లో, మాసాంతంలో అంటే ప్రత్యేకించి ఇక్కడ అమావాస్య రోజు, పౌర్ణమి మన మాసాలు 2 రకాలుగా లెక్కేస్తాం, అమావాస్య అంతమాసము, పౌర్ణమాంత మాసము. కాబట్టి మనం దక్షిణ భారతదేశంలో అమావాస్య అంతమాసం మనం ఆచరిస్తూ ఉంటాం. కాబట్టి చివరి రోజు అంటే అమావాస్య రోజు. అలాగే వ్యతిపాత యోగంలో దానం ఇవ్వాలి అని శాస్త్రం చెప్తోంది. ఇంకా యోగ్యుడైన బ్రాహ్మణుడికి, వైష్ణవుడికి చెప్పుకున్నాం. అటువంటి వాళ్లకు ఆలయాల్లో, ఇటువంటి మందిరాల్లో దానం ఇవ్వాలి. అటువంటి దానాలు ప్రతిఫల వాంఛ లేకుండా చేయాలి. అయ్యా దానం ఇస్తున్నావు కానీ నీకు ప్రతిఫల వాంఛ ఉంది అంటే అర్థం ఏమిటి? అది నిజానికి అది దానం కానే కాదు, వ్యాపారం. మనం బాలాజీ దగ్గరికి వెళ్తాం, వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎక్కి వెళ్తాం. ఇలా అయ్యా నా జుట్టు తలనీలాలు నీకు సమర్పించుకుంటున్నాను, నాకు ఇవన్నీ ఇచ్చేసాయి అని మనం ఆయన్ని అడుగుతూ ఉంటాం. మన జుట్టు ఎందుకు పనికిరాదండి? దానిలో చుండ్రు ఉంటుంది, దానిలో అన్ని రకాల దుమ్ము ధూళి ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ జుట్టు ఆయన ఏం చేసుకుంటాడండి? కానీ మనం ఆయనతో కూడా వ్యాపారం చేస్తాం. నా జుట్టు నీకు ఇస్తాను, తలనీలాలు నీకు సమర్పించుకుంటాను. ఎందుకు జుట్టు తీసేయమన్నారు అంటే, అలా తలనీలాలు సమర్పించుకుంటే అది ఒక శరణాగతికి భావం అన్నమాట. చాలామంది వాళ్ళ జుట్టును చక్కగా అలంకరించుకుంటారు. ఎందుకంటే అందంగా కనిపించాలంటే జుట్టును కూడా ఒక ఆభరణంలాగా వాళ్ళ కేశాలు, వెంట్రుకలు ఉపయోగపడతాయి. అయితే ఆ భావన పక్కకు తీసి నేను నీ వాడిని అని శరణాగతి పొందేవాడు ఇలా జుట్టు తీసేయడం ఒక శరణాగతి భావన ఉన్నవాడు చేసే పని. కానీ మనం దాన్నే వ్యాపారంతో చేస్తున్నాం. నా జుట్టు నీకు ఇస్తాను, నువ్వు నాకు ఇవన్నీ ఇవ్వాలి, మంచి ర్యాంక్ రావాలి, తర్వాత ఎగ్జామ్లో పేపర్ లీక్ అయితే అది నాకు తెలిసిపోవాలి, ఇంకా ఇట్లాగా అమెరికా వెళ్ళాలి, మా పక్కవాడికి వీసా వచ్చినా రాకపోయినా నాకు వీసా రావాలి. ఇట్లా ఒక్కొక్కప్పుడు బీదవాడికి దయతో దానం ఇవ్వబడుతుంది. నిజానికి బీదవాడికి దానం ఇవ్వడం అది శాస్త్ర సమ్మతమే. కానీ ఆ బీదవాడు దానం ఇవ్వడానికి యోగ్యుడు కాకపోతే ఎటువంటి ఆధ్యాత్మిక ప్రగతి కలగదు. మేము ఒక్కొక్కసారి యాదగిరిగుట్ట రిజిస్ట్రేషన్కి కానీ ఇంకెక్కడికైనా అక్కడికి వెళ్తే యాదగిరిగుట్టలో ఒక ఆయన కాళ్ళ మీద పడిపోతాడు. ఏం కావాలి నీకంటే? డబ్బులు కావాలి. ఎందుకు కావాలంటే, సార్ ఒక బాటిల్ సాయంత్రం అది తాగాలి, చాలా రోజులు అయింది, ఇచ్చేయండి అని అడుగుతుంటాడు. పాపం బీదవాడు కదా అని ఇచ్చామనుకోండి మనకేం పుణ్యం రాదు, అంటే ఇంకా పాపం వస్తుంది. అసలు ప్రతిఫల వాంఛ లేకుండా చేయాలి. దానికంటే అది అన్నిటికంటే ఉత్తమమైనది. కనీసం మనం ఏమైనా ఇస్తుంటే ప్రతిఫల వాంఛ అంటే ఒక పుణ్యమైన కోరుకోవాలి. ఇటువంటి వాళ్ళకి ఇచ్చామనుకోండి ఇంకా వాళ్ళు దానిలో ఉండి ఇంకా తాగి తందనాలాడి తప్ప పనులు చేస్తుంటారు. అందుకే శిల ప్రభుపాదులు వారు ఏమన్నారంటే, ఇంకొక రకంగా చెప్పాలంటే వివేచన లేనట్టి దానము వైదిక సాహిత్యంలో ఉపదేశించబడలేదు. మనకు దానము అనగానే ఒక వ్యక్తి గుర్తొస్తాడండి. ఎవరు? దాన వీర సూర కర్ణ అని చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, ఎన్టీఆర్.
ఎందుకయ్యా ఈయన అంత గొప్ప దానకర్ణుడు ఎవరికైనా తెలుసా? సినిమాలు చూసేవాళ్ళు బాగా చెప్తారు. ఏమంత గొప్ప దానం చేశాడు? ఆ దానం సాత్విక దానమేనా? కవచకుండలాలు ఇచ్చాడు, దానంగా ఇచ్చాడు. కాబట్టి కర్ణుడు దానకర్ణుడు అని చెప్తున్నామని విశాల్ ప్రభు అంటున్నారు. మనం మహాభారతం అంతా క్షుణ్ణంగా చదివితే ఎక్కడ కూడా మహాభారతం కర్ణుడిని దానకర్ణుడిగా చెప్పలేదు. మనం నందుడి గురించి చదువుకుంటే భాగవతంలో ఆయన ఎంత గొప్ప దానాలు ఇచ్చాడో చెప్పబడింది. జైల్లో ఉన్న వసుదేవుడు కూడా అయ్యో నాకు డబ్బులుంటే ఎన్ని దానాలు ఇచ్చేవాడిని, లక్షలాది గోవులు ఇచ్చేవాడిని అనుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్ని దానాలు ఇచ్చాడు. ఇంకా అనేక మంది అలా ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం పురాణాల్లో. కర్ణుడి గురించి అలా చెప్పలేదు అంత గొప్ప దానకర్ణుడు. మీరందరూ అదే అనుకుంటారు, సినిమాల్లో చూశారు విన్నారు కాబట్టి కవచ కుండలాలు దానం ఇచ్చేశాడు ఇంద్రుడికి కాబట్టి కర్ణుడు గొప్పవాడని. ప్రతిఫల వాంఛ లేదా? సూర్యుడు ముందే వచ్చి చెప్పాడు, అయ్యా ఇంద్రుడు వచ్చి నిన్ను కవచ కుండలాలు దానాలు అడుగుతాడు. సూర్యుడు ముందే చెప్పాడు. సూర్యుడు ముందే చెప్పినా ఇంకొక మాట కూడా చెప్పాడు సూర్యుడు, తండ్రి కాబట్టి. నువ్వు ఇది దానం ఇచ్చి ఆయన దగ్గర శక్తి అనే ఆయుధాన్ని తీసుకో, దానితో నువ్వు అర్జునుని చంపవచ్చు. అందుకని ఇచ్చాడు కర్ణుడు. ప్రతిఫల వాంఛ ఉందా లేదా? ఉంది. అది ఇచ్చి ఇది తీసుకుంటే అది వ్యాపారం, అది దానం కాదు. ఈ దానకర్ణుడు అనే మాట ఎన్టీఆర్ సినిమాలో నుంచే వచ్చింది. దాన వీర సూర కర్ణ అని పెట్టాడు. ఆయన దానకర్ణుడు కాదు, వీరుడు సూర్యుడు కూడా కాదు. మనం చాలాసార్లు శాస్త్రం ఒకటి చెప్తుంటే మనము దాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఇలాంటి సమాజంలో ఎవరన్నా ఒకళ్ళు చెప్పారనుకోండి, ఓ ఇది నిజం ఇది నిజం ఇది నిజం అనుకుంటుంటాం. సినిమాల్లో కర్ణుడిని హీరోగా, దుర్యోధనుడిని హీరోగా చూపిస్తే అవన్నీ చూసేసి అవన్నీ నిజమే అనుకుంటాం. ప్రతిఫల వాంఛతోటి, అర్జునుడిని చంపాలి అనే కోరికతోటి శక్తి ఆయుధాన్ని తీసుకొని కవచకుండలాలు కర్ణుడు ఇచ్చాడు కాబట్టి అది సాత్విక దానం కానే కాదు. యోగ్యుడైన వ్యక్తుడు ఇంద్రుడు యోగ్యుడికి ఇచ్చినా కానీ నీకు ప్రతిఫల వాంఛ ఉంది కాబట్టి అది సాత్విక దానము కానే కాదు. కాబట్టి మనం దాన వీర సూర కర్ణ అనే ముందు దాన అనేది తప్పకుండా తీసేసేయాలి. అంత గొప్ప ఇదేమీ చేయలేదు. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు, ఇంకొకటి వరం ఇచ్చాడండి తల్లికి, నేను అర్జునుడితో మాత్రమే పోరాడతాను, అర్జునుడిని మాత్రమే చంపుతాను, మిగతా పాండవుల్ని చంపను అని చెప్పి కొన్నిసార్లు అవకాశం వచ్చినా కానీ వదిలేశాడు. ఎంత గొప్పవాడండి కర్ణుడు. యుద్ధంలో ఒకచోట భీముడిని చంపే అవకాశం వచ్చింది, ఒకచోట నకులుని చంపే అవకాశం వచ్చింది, వదిలిపెట్టారని. మీరు మహాభారతం క్షుణ్ణంగా చదివితే ఆ కర్ణుని చంపే అవకాశం నకులుడికి వచ్చింది, భీముడికి వచ్చింది, మిగతా వాళ్ళకు వచ్చింది. ఒక్కొక్కసారి యుద్ధంలో వాళ్ళు వదిలిపెడుతూ ఉంటారు ఇంకొక ప్రత్యర్థితో యుద్ధం చేస్తున్నప్పుడు. కాబట్టి కేవలం కర్ణుడి పాత్రకు సంబంధించిన 1-2 అంశాలు మాత్రమే తీసుకొని ఇదే నిజమని నమ్మి అలా చేయడం చాలా చాలా తప్పు. కాబట్టి ఏం చేయాలి ఏం చేయకూడదు అనడానికి శాస్త్రమే ప్రామాణికం. ఈ శాస్త్రాలన్నింటి సారాంశం భగవద్గీత కాబట్టి భగవద్గీత మాత్రమే ప్రామాణికం. తర్వాత ఇది సత్వగుణంలో ఉండేవాడు చేసే దానం. ఇప్పుడు రజోగుణంలో ఉండేవాడు ఎలా చేస్తాడో చెప్తున్నాడు భగవంతుడు. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ఎత్తు ప్రత్యుపకారార్థం, తిరిగి ఏదో ఒక
ఉపకారం పొందడం కోసం చేసేది. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య లేదా ఏదో ఒక కోరికతోటి దానికోసం చేస్తే, దీయతే చ పరిక్లిష్టం, అయిష్టంతో చేసే దానం రాజస దానం. కర్ణుడు చేసిన దానం ఇది రాజస దానం. ఇష్టం లేదు కానీ ప్రతిఫలం ఆశించి చేశాడు కాబట్టి అది రాజస దానం. ఏదో ప్రతిఫలం కోరుతూ లేదా ఏదో కోరికతోటి ఇష్టం లేకుండా చేసే దానం రజోగుణ దానంగా చెప్పబడుతుంది. దానం ఒక్కొక్కప్పుడు స్వర్గలోకాలకు చేరుకోవడానికి ఇష్టపడుతుంది. అంటే పుణ్యం ఆశించి చేస్తారు. పుణ్యం ఆశించి దాన ధర్మాలు చేసి స్వర్గలోకానికి వెళ్ళి క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఆ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. పుణ్యం అనేది ఒక ఏటీఎం కార్డు. మనం దాన్ని ఇనీషియల్గా ఛార్జ్ చేసుకుంటాం, ఆ తర్వాత డెబిట్ చేసుకుంటుంటాం. ఉన్నదంతా తీసుకున్నాక మళ్ళీ అయిపోతుంది. పుణ్యం అనేది ఒక వీసా లాంటిది. వీసా గడువు ఉన్న నాళ్ళు అక్కడ ఉంటాం, గడువు అయిపోయిన తర్వాత మళ్ళీ పోరా ఆమె దేశానికని పంపించేస్తారు. అట్లాగే దేవలోకానికి వెళ్తారు, స్వర్గలోకానికి వెళ్తారు. క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి, మళ్ళీ ఈ లోకానికి వచ్చేస్తారు. ఈ రకంగా నేను ఎందుకు ఇంత ఖర్చు పెట్టాను అనే పశ్చాత్తాపంతో, గొప్ప కష్టంతో ఒక్కొక్కప్పుడు దానం ఇస్తుంది. తప్పనిసరిగా ఇవ్వాలి. అందరు ఇస్తున్నారు, నేను కూడా ఇవ్వాలి. ఇది ఒక భావన అనమాట. ఇవ్వకపోతే అందరు ఏమనుకుంటారు, లేకపోతే ఏదో ఒక రకంగా నేను ఇవ్వాలి, ఇచ్చేస్తుంటారు. దానము ఒక్కొక్కప్పుడు ఉన్నతుడైన వాని అభ్యర్థన మేరకు ఏదో మొహమాటంతో కూడా ఇవ్వబడుతుంది. ప్రభుజీ చెప్తున్నారు తప్పనిసరిగా ఇవ్వాలి, ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఇక్కడ పరపోట్లో కూడా చెప్పారు ఇవ్వాలి అని. అట్లా అయిష్టంగా ఇస్తే అది రజోగుణంతో ఇచ్చేది. ఈ రకాలైన దానాలు రజోగుణంలో ఉన్నవిగా చెప్పబడతాయి. ఇంద్రియ భోగమే నిరంతరము కొనసాగుతుండే సంఘాలకు కానుకలు అందించే ధర్మ సంస్థలు చాలా ఉన్నాయి. ఎవరైతే ఇంద్రియ భోగమే ఉపదేశిస్తున్నారో దానం ఇవ్వండి, దానం ఇవ్వండి, దీంతో ఇది చేస్తాం, అది చేస్తాం, జనాలకు ఇంద్రియ తృప్తి కలిగేటట్లు చేస్తాం, భౌతికమైన ఆనందం కలిగేటట్లు చేస్తాం, అటువంటి వాళ్లకు అటువంటి ధార్మిక సంస్థలు చాలా ఉన్నాయి. అటువంటి దానాలు వైదిక శాస్త్రాల్లో ఉపదేశించబడలేదు. కేవలం సత్వగుణ దానమే ఉపదేశించబడింది. దానం ఎప్పుడు కూడా సత్వగుణంలో ఇవ్వాలి. యోగ్యుడైన వ్యక్తికి సరైన కాలంలో సరైన సమయంలో ఇవ్వాలి. ఒక్కొక్కసారి ఎవరో ఎక్కడికో వెళ్ళిపోతుంటారు, వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఏదో పని చేసుకుంటారు, ఆగండి 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 నేను ఇవ్వాలని వాళ్ళు చిరాకు పడుతుంటారు. ఆ వ్యక్తి యోగ్యుడే కావచ్చు. మీరు సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఇవ్వాలి. అలా లేకపోతే అది రజోగుణంతో చేసింది అవుతుంది. ఇంకా తమో గుణంలో ఉన్నవాడు ఎలా చేస్తాడు దానం? అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. అపవిత్రమైన ప్రదేశంలో, తగని సమయంలో, అయోగ్యులైన వ్యక్తులకు లేదా శ్రద్ధ లేకుండా చేసే దానము తమోగుణంగా ఉన్నదిగా చెప్పబడుతుంది. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో ఇప్పిస్తుంటారు, వాడికి ఏమాత్రం శ్రద్ధ ఉండదు, ఏమాత్రం గౌరవం ఉండదు. దేదో బేటా అని వాడు టీవీ చూసుకుంటూ, మొబైల్లో ఏదో చూసుకుంటూ, ఏదో వింటూ వాడు చేస్తూ ఉంటాడు. ఇది తామస దానం. అది దానమే అయినా కానీ లేదు. జనరల్గా తామస దానాలు ఎక్కడ జరుగుతూ ఉంటాయంటే, ఒకటి తాగడానికి వెళ్తుంటాడు, ఇంకోటికి మందు పోస్తుంటాడు. అది అటువంటివి తామస దానం. మత్తు పదార్థాలు స్వీకరించడానికి శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, జూదం ఆడుకోవడానికి దానాలు చేయడం ఇక్కడ ప్రోత్సహించబడలేదు. అటువంటి దానం తమోగుణ దానం. అట్టి దానం ఏమాత్రం లాభకరం కాదు, పైగా అది పాపులను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి పాత్రుడైన వాడికి దానం ఇచ్చిన గౌరవము శ్రద్ధ లేకుండా ఇస్తే అటువంటి దానము కూడా తమోగుణంలో ఉన్నదానిగానే చెప్పబడుతుంది. ఒకసారి ఒక భక్తుడు
వాళ్ళ గురువు గారికి చెప్పారు, నేను మీకు డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను అని. ఆయనకు చాలా కోపం వచ్చింది. డొనేషన్ అనేది ఒక భిక్షగాడికి ఇస్తాం, నాకు కాదు, నీ డొనేషన్ నాకు అవసరం లేదు అని చెప్పారు. ఆంగ్ల భాషలో దానానికి సరి అయిన పదం లేదు నిజానికి. ఆఫరింగ్ అని మనం చెప్తూ ఉంటాం, కాబట్టి మనం అలాగే దాన్ని వాడుకోవాలి. అంతేగాని ఐ వాంట్ టు డొనేట్ సంథింగ్, ఐ వాంట్ టు గివ్ సమ్ డొనేషన్, ఇట్లా మాట్లాడకూడదు. యోగ్యుడైన వ్యక్తికి ఇచ్చేటప్పుడైనా గౌరవంతో, శ్రద్ధతోటి దానం ఇవ్వాలి. మనం పిల్లల చేత ఇప్పిస్తుంటే వాళ్ళకి అది నేర్పించాలి. అలా ఇస్తేనే ఆ దానము సాత్విక దానం అని చెప్పబడుతుంది. ఇటువంటి సాత్విక దానము చేస్తే యోగ్యుడైన వ్యక్తికి భగవంతుడు చాలా ప్రసన్నుడవుతాడు. భగవంతుడు ప్రసన్నుడవుతే మన పట్ల మనకు భక్తి కలుగుతుంది. కాబట్టి దానం ఇవ్వడంలో మనం యోగ్యతను తీవ్రంగా పరిగణించి యోగ్యుడైన వ్యక్తికి భక్తి శ్రద్ధలతో సరైన ప్రదేశంలో సరైన సమయంలో దానం ఇవ్వాలి. ఇది శాస్త్రం చెప్తోంది. కొన్ని తప్పులు చేసామనుకోండి దానం ఇచ్చేటప్పుడు గర్వంతో, దానివల్ల మనం గొప్ప శిక్ష అనుభవించవలసి వస్తుంది. మహాభారతంలోను భాగవతంలోను ఒక కథ ఉంది. ఒక దాన మహారాజు కథ. ఎవరికైనా తెలుసా? నృగ మహారాజు. ఆయన ఒక ఊసరవెల్లిగా మారిపోయాడు. ద్వారకలో కృష్ణుడు పిల్లలు ఒకరోజు అందరూ ఆడుకుంటూ తండ్రికి చూపించారు, ఈ ఊసరవెల్లి ఇందులో ఉంది బావిలో. కృష్ణుడు పైకి తీశాడు ఆ ఊసరవెల్లిని. పిల్లలు ఏదో తహతహలాడుతున్నారు, చూడాలనుకుంటారని. కృష్ణుడు అలా చేయంగానే ఈయనకు మళ్ళీ రాజు రూపం వచ్చింది. కృష్ణుడికి అన్నీ తెలుసు, అన్న దేవాది దేవుడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వేరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ఆయన తెలియపోవడం ఏమిటి? ఆయన అందరి హృదయాల్లో పరమాత్మ, వీడెవడో తెలీదా? ఆయన పిల్లల ముందు అడిగారు, ఎవరు బాబు నువ్వు, ఎందుకు ఇలా ఊసరవెల్లి అయ్యావు? ఏమని చెప్పాడు తెలుసా నృగ మహారాజు? ఎప్పుడు తెలీదా? నా గురించి నీకు తెలీదా? నేను ఆ గొప్ప నృగ మహారాజుని, ఎన్నెన్నో దానాలు చేసి చరిత్రలో గొప్ప పేరు తెచ్చుకున్నానే, ఆ నృగుణ్ణి నేనే, నీకు తెలీదా అని అడుగుతున్నాడు భగవంతుణ్ణి అనేక మంది కలుసుకున్నారు, మనం చూస్తుంటాం. వాళ్ళందరూ కూడా ఆయన కలుసుకున్న తర్వాత భక్తి కోరుకొని వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయారు. పిచ్చి నృగ మహారాజు భగవంతుడిని కలుసుకున్న తర్వాత కూడా ఆయనకు భక్తి కలగలేదు. ఎందుకు అంటే, నేనే గొప్ప దానమిచ్చే వాళ్ళల్లో నేను గొప్పవాణ్ణి, అంటే నాదేదో నేను ఇస్తున్నాను అని భావన ఉండడం వల్ల ఆయన మళ్ళీ స్వర్గానికే వెళ్ళాడు. అట్లా ఒకసారి ఒక శిష్యుడు శిల ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చారు. నాకు ఉన్నదంతా కూడా నేను సమర్పించాలనుకుంటున్నాను అన్నాడు. శిల ప్రభుపాదుల వారు ఆయనకి ఏం చెప్పారంటే, నీ దగ్గర ఏమీ లేదు సమర్పించడానికి. నువ్వు ఏమి సమర్పించాలంటే నా దగ్గర ఏది లేదు అనే భావన్నే నువ్వు సమర్పించాలి. భగవంతుడి దగ్గర తీసుకొని భగవంతుడి సంపదను భగవంతుడికి ఇచ్చి మనం ఓహో నేను చాలా ఇచ్చాను అంటున్నారు. ఒక కొబ్బరికాయ చిప్ప, దానిలో కూడా చాలామంది చూస్తుంటాం, పూజల్లో ఒకసారి నించొని ఉంటాం, ఒక చిప్ప ఇస్తారు, సగం చిప్ప పూజారి వెనక్కి ఇస్తాడు. అయ్యా నేను ఇచ్చింది చిప్ప కాదయ్యా, ఇంకొంచెం పెద్ద కొబ్బరికాయ అక్కడుంది తీసుకురా అని మళ్ళీ తీసుకెళ్తుంటారు. ఇటువంటి భావనతోటి చేసేది దానం కాదు, ఇటువంటి భావనతో చేసేది సమర్పణ కాదు. శిల ప్రభుపాదుల వారు గృహస్థులకు చెప్పారు, మనం సంపాదించిన సంపదలో సగం భాగం అంటే 50% మనము దాన ధర్మాలకు, అంటే ప్రచార నిర్వహణకు, కృష్ణ చైతన్య ప్రచార నిర్వహణకు వినియోగించాలి అని. 50% కాకపోయినా కనీసం ఒక 40%, 25% కనీసం ఎంతో కొంత మనం వినియోగించాలి. అలా చేయకపోతే ఏమవుతుంది?
నా డబ్బులు నా కోసం నేను ఖర్చు పెట్టుకుంటున్నాను, నా కుటుంబం కోసం ఖర్చు పెట్టుకున్నాను మీరు అనుకోవచ్చు. అవంతి బ్రాహ్మణుడు చాలా ఆయనకు ఈ ఆత్మావలోకనం కలిగింది. ఆయన అలాగ డబ్బులు దాచిపెట్టి కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెట్టుకోలేదట. చివరికి ఆయన జీవితం ఎలా అయింది అని అక్కడ చెప్తూ ఉంటారు. మన తెలుగులో కూడా అనేక సామెతలు ఉన్నాయి. ఒక సామెత ఏమిటి? పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. మనం చేసే పుణ్యం కొద్దీ ఒక స్త్రీ తను చేసే పుణ్యం కొద్దీ ఆమెకు భర్త దొరుకుతాడట. తల్లిదండ్రులు వాళ్ళు చేసుకున్న దాన ధర్మాలను బట్టి వాళ్లకు మంచి బిడ్డలు కలుగుతారట. అది మాటల్లో చెప్పిన సామెత, దానిలో కూడా అంత గూఢార్థం ఉంది. కానీ అవి నిజమైన భక్తుడు అవి కూడా ఆశించి చేయడు. పుణ్యం ఆశించినా పర్వాలేదు, కానీ ప్రతిఫల వాంఛతోటి, ఏదో దుర్బుద్ధితోటి, అయిష్టతతోటి చేయకూడదు. ఎందుకంటే అవి తమోగుణంలో, రజోగుణంలో ఉన్నాయి. గొప్ప వాళ్ళైనా, ఎంత గొప్ప వాళ్ళైనా కూడా దానము ఇవ్వవలెను. మందిరాలకు, ప్రచార కార్యక్రమాలకు తప్పనిసరి. ఎందుకంటే మనం సత్వగుణంలోకి వస్తే సత్వగుణ కార్యక్రమాలు చేస్తూ ఉంటే సత్వగుణంలోకి వస్తాం. సత్వగుణంలోకి వస్తే మనకు భగవద్ జ్ఞానం అర్థమవుతుంది. మనం భగవంతుడి భక్తి సులభంగా చేయగలం. దాని ద్వారా మనం భగవంతుడి చెంతకు వెళ్ళొచ్చు. భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది, భక్తి కలుగుతుంది. అంతే తప్ప దానం ఇచ్చినందువల్ల భక్తి కలగలేదు. ఎంతోమంది దానాలు ఇచ్చారు. నృగ మహారాజు కూడా ఇచ్చాడు. దానం వల్ల భక్తి కలగలేదు. శ్రవణ కీర్తన వల్లే భక్తి కలుగుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకయ్యా ఇవ్వడము? ఏమి ఇవ్వకుండా నేను అన్నీ ఉంచేసుకున్న బ్యాంకులోనే, శ్రవణం కీర్తనం చేసుకుంటూ ఉంటే జపమాల పట్టుకొని భక్తి వస్తుంది కదా, ఎందుకు? చూడండి, మనం ఎవరైనా ప్రేమిస్తున్నాం అనుకోండి, వాళ్ళకు చెప్తుంటాం ఐ లవ్ యూ అని. వాళ్ళకి ఏమి ఇవ్వకుండా అన్నీ మనమే దాచిపెట్టుకొని ఉంటే అందులో ప్రేమ లేదు, అందులో స్వార్థం ఉంది. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళ కోసం ఏదైనా ఇచ్చేస్తాం, మనకున్నదంతా కూడా. మనం భగవంతుడిని ప్రేమిస్తున్నాం కాబట్టి భగవంతుడికి మనం భగవదర్పణంగా మనకున్నది సమర్పిస్తాం. మనం ఎంత ఇచ్చాము అనేది కృష్ణుడు చూడడు, ఎంత ఉంచుకున్నాము మన కోసం అనేది కృష్ణుడు చూస్తాడు. ఆయనకంటే నేను ఎక్కువ ఇచ్చాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారని ఒక్కోసారి అడుగుతుంటారు. ఆయన ఎందుకు అడగట్లేదని? ఆయన ఉద్యోగము, ఆయన స్థాయి, ఆయన జీతము, ఆయన భావన వేరు, ఆయన ఆశ్రమం. నీ భావన, నీ జీవితము, నీ స్థాయి వేరు. కాబట్టి ఆయన 5 రూపాయలు ఇచ్చాడు, నేను 10 రూపాయలు ఇచ్చాను, ఆయన కంటే నాకు ఎక్కువ రావాలి అని నువ్వు అనుకుంటావు. తప్పు. భగవంతుడు ఏం చూస్తాడు? ఆయన ఎంత ఉంచుకున్నాడు, నువ్వెంత ఉంచుకున్నావు అనేది. రంతిదేవుడి కథలో భాగవతం చెప్పబడుతుంది. భాగవతంలో చెప్పారు, ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన ప్రజల కోసం, అంటే ఈ భూమండలంలో ఉన్న ప్రజలందరికీ భక్తి కలగాలని, మంచి కలగాలని ఆయన చాలా రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న రంతిదేవుడు ఆయన భోజనం స్వీకరించబోతూ ఉంటే ముందుగా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. తన భోజనంలో సగభాగం వాళ్ళకి ఇచ్చేస్తాడు. తర్వాత అలాగే ఒక శూద్రుడు, చివరికి ఒక చండాలుడు, ఒక కుక్క వస్తే వాళ్లకు అన్నీ ఇచ్చేస్తాడు. చివరికి కొంచెం జలం మిగిలితే ఆ జలం కూడా వాళ్ళకి సమర్పించుకుంటాడు. అంటే ఆ భావనతోటి, ఆయనకు అటువంటి భావన ఉండడం వల్ల సర్వసంగ పరిత్యాగం అంటారు కదా, అంతా దీనిలో కూడా వాళ్ళకి ఇచ్చేయాలి. అంతా కూడా ఆకలేస్తుంది, అన్ని రోజుల నుంచి ఏం తినలేదు, చివరికి అన్నం దొరికింది, ఇది తిందాం అనుకుంటున్నప్పుడు వీళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇచ్చేశారు. తన భావనలో ఏం చెప్తున్నాడు అంటే, మహాభారతంలో ఒక శ్లోకం చెప్తుంది, నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం కామయే దుఃఖతప్తానాం ప్రాణినామార్తినాశనం. నాకు రాజ్యం వద్దు, నత్వహం కామయే రాజ్యం.
నా స్వర్గం నా పునర్భవం. నాకు స్వర్గం వద్దు, స్వర్గానికి వెళ్ళాలని అందరు దాన ధర్మాలు చేస్తారు, నాకు ఆ స్వర్గమే వద్దు. అయ్యా నీకు మోక్షం కావాలా? నా అపునర్భవం, నాకు ఆ మోక్షం వద్దు. ఏం కావాలి? కామయే దుఃఖ తప్తానాం ప్రాణినామార్తినాశనం. ప్రాణుల యొక్క దుఃఖించే ప్రాణుల యొక్క ఆర్తిని నాశనం చేయాలి, నశింపచేయాలి. అంటే వాళ్ళ దుఃఖాన్ని తీర్చివేయడమే నాకు కావాలి. నాకున్నది ఏదైనా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దుఃఖాన్ని తీర్చడమే నాకు కావాలి తప్ప నాకు ఇంకేమీ వద్దు. రంతిదేవుడికి వైకుంఠం దొరికింది, నృగమహారాజుకు స్వర్గం దొరికింది. ఇద్దరు కూడా దానమే చేశారు. కానీ భావన ఏమిటి? భగవద్ అనుగ్రహంగా, భగవద్ సమర్పణగా ఆయన చేశాడు. ఆ భావనతోటి ఆయనకు భగవంతుడి యొక్క సన్నిధానం కలిగింది. కాబట్టి మనము దాన ధర్మాలు చేయాలి. తమోగుణంలో చేయకూడదు, రజగుణంలో చేయకూడదు, సత్వగుణంలో చేయాలి. తర్వాత మనము ఆ సత్వగుణాన్ని కూడా దాటుకొని ముందుకు వెళ్ళి కేవలం మనం సర్వము భగవంతుడి యొక్క సమర్పణగానే చేయాలి. చాలామంది వింటూ ఉంటారు, ఇది మానవ సేవే మాధవ సేవ అని. మానవ సేవ మాధవ సేవ కాదు, మాధవ సేవే మానవ సేవ అని శాస్త్రం చెప్తోంది. అదేమిటి అంటే మాధవుడు ఈ సమస్త ప్రపంచానికి మూలం. ఒక వృక్షానికి మనం నీళ్లు పోయాలంటే ఆ వృక్షానికి మూలమైన వేర్ల మీద నీళ్లు పోయాలి, అప్పుడే వృక్షము చక్కగా చిగురించి శోభిల్లుతుంది. కానీ ఆకులకు, కొమ్మలకు, రెమ్మలకు, పూలకు నీళ్లు పోస్తే అది వృక్షానికి పోసినట్టు కాదు అని శాస్త్రమే చెప్తోంది. కాబట్టి మాధవ సేవే మానవ సేవ. భగవంతుడి సమర్పణగా, భగవంతునికి సమర్పణగా భగవద్భక్తి భావనతోటి మనం యజ్ఞదాన తపస్సులు నిర్వహించాలి. దానివల్ల భగవంతుడికి తృప్తి కలుగుతుంది, మనకు భక్తి కలుగుతుంది, భగవంతుడి యొక్క సన్నిధానం దొరుకుతుంది. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. పవన్ ప్రభు. కొన్నిసార్లు దానం చేస్తూ ఉంటారు, కానీ దానం చేసేటప్పుడు మేము ఈ ఆర్గనైజేషన్కి వచ్చాము, ఇలా చేశాము అని వాళ్ళ బ్యానర్లు పెట్టేసుకొని దానం అంటే వాళ్ళు చేయరు, వాళ్ళు ఎవరైనా దానం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళ బ్యానర్ పెట్టేసుకొని మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఇది చేస్తున్నారు అని చెప్పేసి చేస్తుంటారు. అంటే మరి వాళ్ళని అడిగాను, మరి ఎందుకు ఇలా ఎందుకు చేస్తున్నారు అది అంటే, ఇప్పుడు ఇప్పుడు మీరు దానం చేస్తారు కదా, మేము ఫోటో పెడితే అందరికి పెడితే వాళ్ళు చూసి వాళ్ళు కూడా వచ్చేసి ఇలాంటి వేద పాఠశాల ఇవన్నిటికి దానం ఇస్తారు, కాబట్టి ఇలా తప్పేముంది, మేము ఫొటోస్ పెడుతున్నాం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇంకోటి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు వచ్చి చేస్తూ ఉన్నారు. కానీ చేసేటప్పుడు అదేదో ఫోటో వాళ్ళ ఫోటోనే ముఖ్యమైనట్టుగా ఆ దానం జరుగుతూ ఉంటుంది. అంటే అలా చెయ్యాలా చెయ్యొద్దా ఎలా? సులభం, చిన్న ప్రశ్న. దానం చేసేటప్పుడు ఫోటోలు హంగామా చేయాలా వద్దా? అదే ప్రశ్న. దేనికైనా మన మనస్సులో భావన ఇద్దరికే తెలుస్తుంది. మన మనసులో ఏ భావన ఉందో మనకు, పరమాత్మకు. ఎందుకంటే ఈ శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి, ఒక ఆత్మ, ఒక పరమాత్మ. మనం ఏ భావంతో చేస్తున్నామో మనకు తెలుసు, భగవంతుడికి కూడా తెలుసు. కాబట్టి భగవంతుడికి తృప్తి కలిగే విధంగా చేయాలి. ఒక్కొక్కసారి కొన్ని దానాలకు ప్రచారం తప్పనిసరి అని కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ అదే ప్రచారాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. నిన్న నాకు ఒక కాల్ వచ్చింది, ఓహో మా మందిరం నుంచి మేము 1,00,000 మందికి అన్నదానం చేయబోతున్నాము, 1,00,000 మంది బీద వాళ్లకు అన్నదానం చేయబోతున్నాము, కృష్ణాష్టమి సందర్భంగా డబ్బులు ఇవ్వండి. నాకు ఆ మందిరం గురించి బాగా తెలుసు.
వాళ్ళు 1,00,000 మందికి కాదు కదా, 1000 మందికి కూడా చేయరు. ఇది తప్పు. చూడండి, ఒకటి చెప్పారు శాస్త్రంలో, బ్రాహ్మణులకు భక్తులకు ఇచ్చే దానం, భగవంతుడికి ఇచ్చే దానం, గోవులకు ఇచ్చే దానం. భగవంతుడి కోసం ఇచ్చిన దానాన్ని బ్రాహ్మణులకు గోవులకు కూడా వాడచ్చు. బ్రాహ్మణులు భక్తుల కోసం ఇచ్చిన దానాన్ని భగవంతుడికి కూడా వాడకూడదు. గోవుల కోసం ఇచ్చిన దానాన్ని బ్రాహ్మణులకు భగవంతుడికి కూడా వాడకూడదు. ఏ కారణంతో దానం తీసుకుంటున్నామో, ఏ కారణంతో దానం తీసుకుంటున్నామో దానిని అదే కారణం కోసం వినియోగించాలి. భగవంతుడి కోసం దానం తీసుకొని బ్రాహ్మణులకు ఇవ్వవచ్చు, గోవుకి ఇవ్వవచ్చు. కానీ గోవు కోసం దానం తీసుకొని భగవంతుడికి ఇవ్వకూడదు. మేము ఆవుల్ని చూస్తున్నాము, దానం ఇవ్వండి అని డబ్బులు తీసుకొని భగవంతుడికి ఒక కిరీటం చేయించారనుకోండి, శాస్త్ర వ్యతిరేకం. ఆయన పేరు చెప్పి అడుక్కో, ఆయన కిరీటం పెట్టు, అంతే తప్ప ఆవుల పేరు చెప్పి అడుక్కోకు. భక్తులకు సేవ చేస్తున్నాను, భక్తులకు సేవ చేస్తున్నాను, భక్తులకు సేవ చేస్తున్నాను డబ్బులు తీసుకొచ్చి భగవంతుడికి ఇస్తాం, శాస్త్ర వ్యతిరేకం. ఏ కారణంతో తీసుకుంటున్నావో అదే కారణం కోసం వినియోగించాలి. నువ్వేమో నీ బస్సులు కొనుక్కోవడానికి, నీ రెంట్ కట్టుకోవడానికి నువ్వు డొనేషన్ తీసుకుంటూ ఈ ఫోటోలన్నీ పెట్టి 4-5 ఫోటోలు అన్నదానం చేస్తున్నాను, దానివల్ల పాపమే కలుగుతుంది. కాబట్టి ప్రచారం చేసుకునేటప్పుడు తప్పుడు ప్రచారం చేయకూడదు, మొదటి అంశం. రెండవది, ప్రచారం చేసేటప్పుడు నువ్వే ఆత్మసాక్షివి. ఏ భావంతో చేస్తున్నావు? నేను ఇతరులను ప్రేరేపించడానికి, ఇతరులు కూడా దానం చేసేటట్టు ప్రేరేపించడానికి నేను దానం చేస్తున్నాను కాబట్టి ఈ ఫోటోలు నేను పెట్టుకుంటున్నాను, ఈ వీడియోలు నేను పెట్టుకుంటున్నాను, పర్వాలేదు. కానీ సత్కారమాన పూజార్థం ఇక్కడ ఉంటుందన్నమాట ఒక శ్లోకం భగవద్గీతలో. అట్లా చేస్తూ ఉంటే ఏదైనా దానివల్ల ప్రాబ్లమే. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. సత్కారం కోసం, గౌరవం కోసం, పూజ పొందడం కోసం, గర్వంతో చేయబడే తపస్సు రజోగుణంలో ఉన్నదిగా చెప్పబడుతుంది. అది స్థిరం కాదు, శాశ్వతం కాదు అని భగవంతుడే చెప్తున్నారు. చూడు చూడు చూడు, నా పేరు ఈ లిస్ట్లో ఫస్ట్ ఉంది, డొనేషన్ ఇచ్చిన వాళ్ళలో, లేకపోతే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళలో ఫస్ట్ ఉంది చూడాలి అని మనం చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు దాని ఫలితం పోతుంది. ఒకసారి ఎప్పుడు నేను చౌపాటీలో ఉన్నాను, అప్పుడు ఒక అంశం, ఒక ఏకాదశి రోజు చూడండి ఎంత చక్కగా నేను డ్రెస్ చేశానో డీటీసీని చూడండి అని ఒక పూజారి చెప్పారు. చూడండి ఎంత బాగుంది. అప్పుడు మహారాజు ఏం చెప్పారంటే, రాధానాథ స్వామి, యువర్ ఫాస్టింగ్ ఫ్రమ్ ఏకాదశి బట్ యువర్ ఫాల్స్ ఈగో ఇస్ ఫీస్టింగ్. కాబట్టి మనము చేసింది మనము చెప్పుకోకూడదు. ఒకవేళ చెప్పుకున్న ఏ భావనతో మనం చెప్పుకున్నాము, మనం ఇంకోటి అనుకుంటాం, అది మనకు తెలుస్తుంది, పరమాత్మకు తెలుస్తుంది. అంటే పరమాత్మ ప్రేరేపించిన గురువుకు కూడా తెలుస్తుంది మన భావన, మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము. కాబట్టి ఉద్దేశము, భావన, కేవలం ప్రచారం కాదు, ఆ ఉద్దేశము భావన. అన్నదానం అని చెప్పేసి నువ్వు డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ దాంతో ఏవో చేస్తుంటే నీ ఉద్దేశం తప్పుంది. అనవసరమైన ప్రచారం చేస్తూ ఉంటే నీ భావన తప్పుంది. అలాంటప్పుడు అది దానం కానే కాదు. ఆ దానం నువ్వు తీసుకుంటున్నా నీకు దానివల్ల పాపమే వస్తుంది, పుణ్యం రాదు, సద్గతి కలగదు, భక్తి కలగదు.
భగవంతుడు ప్రసన్నం కాదు. ఇంకోసారి గుర్తుపెట్టుకోండి మళ్ళీ, భగవంతుడి డబ్బు భక్తుల కోసం, గోవుల కోసం వినియోగించవచ్చు. భక్తులు బ్రాహ్మణుల యొక్క డబ్బు గోవుల కోసం వినియోగించవచ్చు, కానీ భగవంతుడి కోసం వినియోగించకూడదు. గోవుల యొక్క డబ్బు భగవంతుడి కోసం కానీ భక్తుల కోసం కానీ వినియోగించకూడదు. గోవుల కోసం తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి గోవుల కోసం మాత్రమే వినియోగించాలి. గోవుల కోసం తీసుకొని భగవంతుడికి ఇచ్చిన, గోవుల కోసం తీసుకొని బ్రాహ్మణులకు వచ్చిన వాళ్ళకు కూడా పాపం కలుగుతుందట. భగవంతుడికి పాపం కలగడం ఏమిటి, బ్రాహ్మణుడికి పాపం కలగడం శాస్త్రం చెప్తోంది. దానివల్ల ఆయన కూడా ఆ భారం మోయాలి. అందుకని ఆవుల కోసం ఇచ్చే దాంతో ఆడుకోవద్దు. అలాగే బ్రాహ్మణుల కోసం, భక్తుల కోసం ఒక్కోసారి పెడతారు, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఓల్డ్ డివోటీస్ హియర్ ఫర్ దిస్ కాటేజెస్ అని డబ్బులు చాలా కలెక్ట్ చేస్తారు. ఆ ఓల్డ్ డివోటీస్ అక్కడికి వెళ్ళారనుకోండి, రూమ్ లేదు సార్, మీరు లైఫ్ మెంబరా? కాదండి. అయితే లేదు. అరే వాళ్ళ కోసమే కదా నువ్వు డబ్బులు కలెక్ట్ చేసి రూములు కట్టావు. వాళ్ళు వస్తే మరి వాళ్ళకి రూమ్ ఇవ్వవేండి? అదంతా టెంపుల్కి వాడేసుకున్నామండి అని. భగవంతుడికి వాడుకుందాం, నా కోసం వాడుకోదు. అయినా కూడా తప్పే. కాబట్టి శాస్త్రం ప్రమాణం అన్నిటికీ. చివరి ప్రశ్న ఎవరైనా? గిరీష్ ప్రభు మైక్. But somehow it's my personal question. I do not feel like anybody. So most of the times we feel that I get a good live, even there is a desire, but our life has come to such a state that we're always worrying about our own selves. We don't come forward to 50% about targeting that. Giving 10% also becomes mind or whatever it is the reasons. How to overcome that? వెరీ గుడ్ క్వశ్చన్. కొన్నిసార్లు ఆయన ప్రశ్న ఏమిటంటే, ఇవ్వాలనే భావన ఉంటుంది కానీ ఇవ్వలేం. ఎందుకంటే మనకు చాలా ఖర్చులు ఉంటాయి, మనకు చాలా ఉంటుంది, కానీ ఆ భావన ఉంటుంది. అది చాలా చాలా మంచి భావన. జైల్లో ఉన్నాడు వసుదేవుడు, సంకెళ్ళ వేశాడు, కొడుకు పుట్టాడు. ఎంత ఆనందం కలిగిందో! ఈ సమయంలో నేను దానం చేయాలి, ఇన్ని లక్షల ఆవులు చేయాలనుకున్నాను. భావన మాత్రమే, ఏమీ లేదు. కానీ కేవలం భావనతో చేసిన దానాన్ని కూడా భగవంతుడు దానంగానే అంగీకరిస్తాడు. గోదావరి తీరంలో ఒక బ్రాహ్మణుడి కథ భక్తి రసామృత సింధువులో చెప్పబడింది. ఏమిటి? తినడానికి తిండి లేదు, భగవంతుడికి పాయసం వండి పెట్టాలనుకున్నాడు. పంచభక్ష పరమాన్నాలు అంటారు కదా, అలాంటివి వండి పెట్టాలనుకున్నాడు. దేంతో? బంగారు పాత్రలో వండి భగవంతుడు నివేదించాలనుకున్నాడు. ఈయన ఏమీ లేదు. మరి ఎలా? అదే భావన మీద ఆయన ఆలోచిస్తున్నాడు, ఎలా చేయాలి. అన్నీ తీసుకొస్తున్నట్టు అనిపించింది. కట్టెలు తీసుకొచ్చాడు, పొయ్యి వెలిగించాడు, బంగారు పాత్రలో పెట్టాడు, పాలు పోసాడు. తర్వాత పంచభక్ష పరమాన్నాలు భగవంతుడికి వండాడు, వండి నివేదించాడు. నివేదించినప్పుడు ఇది చల్లారిందా లేదా చూడాలి కదా ఒక్కొక్కసారి అని అలా చేయి పెట్టాడట. చెయ్యి కాలింది. కళ్ళు తెరిచాడు. పాయసం లేదు, పరమాన్నం లేదు, పొయ్యి లేదు, పాత్ర లేదు. చెయ్యి ఎందుకురా కాలింది అంటే భగవంతుడు దాన్ని స్వీకరించాడు. నిజంగానే చేసినట్టు చేయకపోయినా ఆ భావన ఉంది కాబట్టి భగవంతుడు అంగీకరించాడు. అంటే చూడండి, ఒక వ్యక్తి చేతిలో అప్పుడు డబ్బు లేకపోవచ్చు, ఆ భావన అయితే ఉందో ఆ భావనను భగవంతుడు అంగీకరిస్తాడు. ఎప్పుడో ఒక రోజు వస్తుంది, మన చేతిలో కూడా డబ్బు ఉంటుంది. అప్పుడు అది లిట్మస్ టెస్ట్. ఆ రోజు ఉన్న భావన ఇవాళ నీకు ఉందా లేదా? అది లేదనుకోండి, ద్రుపదుడికి పట్టిన గతి పడుతుంది. ఇద్దరు ఒకటే గురుకులంలో చదువుకున్నారు. నేను చూసుకుంటాను రా, నేను రాజుని అయిపోయిన తర్వాత అని చెప్పాడు స్నేహితుడికి. రాజు అయ్యాడు. పాలిచ్చే ఆవు కావాలి, కొన్ని దానం ఇవ్వు అని అడిగితే, అరే నీకు నాకు ఎక్కడ్రా ఫ్రెండ్షిప్, నేను రాజుని, నువ్వేం బిచ్చగాడిలా ఉన్నావు, బ్రాహ్మణుడి, ఎప్పుడో నీకు చెప్పాను అని పంపించాడు. దానికోసమే
ద్రోణుడు చుట్టు పట్టుకొని ఈడ్చుకురమ్మన్నాడు ద్రుపదుని. అది స్థితి. కాబట్టి భావన ఉండి నీకు అవకాశం దొరికినప్పుడు అలా ప్రవర్తించకపోతే ద్రోణుడికి పట్టిన గతి, ద్రుపదుడికి పట్టిన గతి పడుతుంది. అలా ఉండకూడదు. మనం వసుదేవుల్లా ఉండాలి. జైలు నుంచి బయటకు వచ్చాడు, చేతిలో డబ్బులు ఉన్నాయి, అప్పుడు అనుకున్న ఆవులన్నీ మళ్ళీ ఇచ్చాడు. అంతేగాని డబ్బులు ఉన్నప్పుడు అప్పుడెప్పుడో అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపించట్లేదు అనుకున్నావు అనుకో, అప్పుడు భగవంతుడే ద్రోణుడి రూపంలో వచ్చి అర్జునుడు జుట్టు పట్టుకొని తీసుకొచ్చాడు. ఎంత అవమానం ఒక రాజుకు. కాబట్టి ఏమీ లేకపోయినా భగవంతుడికి ఏదో ఒకటి ఇవ్వాలనుకోవాలి. కుచేలుడు చూడండి, ఏమీ లేదు. కుచేలుడు అంటే ఏమిటి అర్థం? సరైన చేలం లేనివాడు, సరైన వస్త్రం లేనివాడు. అంటే బట్టలకు కూడా మొత్తము చిల్లులు ఉన్నాయన్నమాట. అటువంటి వాడు కుచేలుడు. అటువంటి కుచేలుడు కూడా భగవంతుని చూడ్డానికి వెళ్తుంటే పక్కింట్లోనో ఎదురింట్లోనో అడుక్కొని 3 గుప్పిళ్ళు అటుకులు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ భార్య తెచ్చిచ్చింది, భగవంతుడికి ఇవ్వాలి. నాకేమీ లేకపోయినా కూడా ఆ ఇవ్వాలి అనే భావన మనం వదిలిపెట్టకూడదు. ఆ ఇవ్వాలి అనే భావన మనం వదిలిపెట్టకూడదు. ఆ భావన ఉందనుకోండి, వచ్చేస్తుంది ఆ రోజు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఇటువంటి అనుభవం కలుగుతుంది. నాకున్న అనుభవం చెప్తాను. నాకు ఒకసారి నా జీవితంలో నా దగ్గర ఏ డబ్బులు లేవు, నాకు ఉద్యోగం లేదు. నేను కూడా కర్మానుసారం అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. భార్యతోటి అరణ్యవాసం చేస్తున్నాం. ఎండాకాలంలో ఇప్పుడే ప్రతిసారి ఎండాకాలంలో ఎలా ఉంటుందంటే, మామిడి పళ్ళు ఉంటాయి కదా, అసలు మామిడి పళ్ళు లేని అన్నం తినడం లేదు. చిన్నప్పటి నుంచి పెరుగులు వేసుకొని చాలా రోజుల నుంచి మామిడి పళ్ళు కూడా తినలేదు. అంటే డబ్బులు లేవు, అవకాశం లేదు. ఒకప్పుడు ఒక యోగ్యుడైన వ్యక్తి వచ్చాడు. ఆయనకు నేను ఏదో ఒకటి ఇవ్వాలి. అరే, ఎప్పుడు నా ఇంటికి వచ్చినా నేను ఏదో ఒకటి ఇవ్వాలి. నేను ఇప్పుడు అరణ్యంలో ఉన్నాను, నాకేం లేదు, నేను ఎలా ఇవ్వగలను? ఇప్పుడు అనే భావన నాకు కలిగింది. నేను భగవంతుని ప్రార్థించాను, స్వామి నా దగ్గర ఏమీ లేదు ఇప్పుడు ఇవ్వడానికి. కనీసం నేను ఆ సెల్ ఫోన్ బిల్లు కూడా కట్టే పరిస్థితిలో లేను. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. శివశంకర్ ప్రభు నన్ను చూడ్డానికి వచ్చాడు. నాకు ఇచ్చాడు ఒక 400-500. ప్రభు మీరు తీసుకోండి. నా సెల్ ఫోన్ కూడా ఛార్జ్ చేయించి పనిచేయని సెల్ ఫోన్ ఇచ్చి, నాకు అది ఇప్పటికీ గుర్తుంది. నేను వెంటనే అవి తీసుకున్నాను, ఆయనకి ఇచ్చాను. నాకు ఎంత ఆనందం కలిగిందంటే, భగవంతుడే అవకాశం ఇస్తాడు. మనకి ఇవ్వాలి అనే భావన ఉంటే అప్పుడు కానీ ఇంకొకసారి నువ్వు ఉన్నావు, భగవంతుడు ఉన్నాడు అనడానికి అదే నిరూపణ. కాబట్టి దానం చేసే వాళ్ళందరికీ చేయాలి అనే భావన ఉన్న వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆ అవకాశం కల్పిస్తాడు. నాకు ఎంతోమంది ఎన్నో ఇచ్చారు నా జీవితంలో, ఎన్నెన్నో ప్రజెంట్స్ ఇచ్చారు. అదేది నాకు గుర్తులేదు. ఈ అబ్బాయి ఇచ్చాడు కదా, ఇప్పటికి కూడా నా జీవితంలో నాకు అన్నిటికంటే గొప్ప కానుకగా అదే అనిపిస్తుంది ఎవరన్నా అడిగితే. ఎందుకంటే ఆ సమయంలో నేను కావాలని కోరుకున్న దాన్ని, అది ఉంటే నేను వచ్చిన ఆ యోగ్యుడైన ఆ స్వామికి నేను ఇవ్వగలను అనుకున్నాను, అది ఇచ్చాను. కాబట్టి ఆ భావన మనతో ఉంటే భగవంతుడు మనకు తోడ్పడతారు. హరే కృష్ణ.